వెల్కమ్ బ్యాక్. సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనా వెళ్తున్న యాత్రికుల బస్సు అర్ధరాత్రి డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది భారతీయులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారు. వీరంతా ఉమ్రా యాత్రకు వెళ్లారు. సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారిలో రాష్ట్రానికి చెందిన వారు ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మృతుల సమాచారాన్ని సేకరించడం, వారి కుటుంబాలకు సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు రామకృష్ణారావు మాట్లాడారు. సౌదీ బస్సు ప్రమాదానికి సంబంధించి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనా వెళ్తున్న యాత్రికుల బస్సు. ఈ ఘటనలో 42 మంది భారతీయులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులున్నారు. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారు. వీరంతా ఉమ్రా యాత్రకు వెళ్లారు. సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారిలో రాష్ట్రానికి చెందిన వారు ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మృతుల సమాచారాన్ని సేకరించడం, వారి కుటుంబాలకు సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడారు. సౌదీ బస్సు ప్రమాదానికి సంబంధించి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనా వెళ్తున్న యాత్రికుల బస్సు అర్ధరాత్రి డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది భారతీయులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందినవారు. వీరంతా ఉమ్రా యాత్రకు వెళ్లారు.
సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారిలో రాష్ట్రానికి చెందిన వారు ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మృతుల సమాచారాన్ని సేకరించడం, వారి కుటుంబాలకు సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడారు. సౌదీ బస్సు ప్రమాదానికి సంబంధించి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.